ఓకే అండి, లాస్ట్ క్లాస్లో మీకు ఎక్సర్సైజ్ సంబంధించి కవర్ అవుతుందండి. లాస్ట్ క్లాస్లో మీకు దీనికి సంబంధించి మీకు ఎక్సర్సైజ్ కూడా మీకు చూపించానండి స్క్రీన్ మీద, ప్రాబ్లమ్స్ ఏమని. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అండి, వెక్టర్ డిఫరెన్షియేషన్లో మనం చెప్పుకోవాల్సింది మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ అండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే మామూలుగా వెక్టర్ డిఫరెన్షియేషన్ అంటాం. ఇక్కడ అంటే మన డెరివేటివ్లోనే ఇక్కడ పార్షియల్ అంటున్నాం. పార్షియల్ అంటే పాక్షికం అని అర్థం అండి. అంటే కొంత భాగాన్నే మనం డెరివేట్ చేస్తామన్నమాట అండి. దాన్ని ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ అనేటువంటిది ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ కామా టీ ఇలాగ వెక్టర్ ఫంక్షన్ ఉందనుకుందాం. పీక్యూటీలు మనకి ఏంటంటే స్కేలర్ వేరియబుల్స్ అనమాట అండి. అంటే స్కేలర్ ఫంక్షన్స్ ఏ అనుకోండి, అది వెక్టర్ ఫంక్షన్ అండి. ఇవేమో స్కేలర్ వేరియబుల్స్ పీక్యూటీలు. ఇక్కడ పీ చూడండి, ఇక వెక్టర్లోని వెక్టర్ తీసుకున్నాను ఎఫ్ఆర్ అని, ఆ వెక్టర్లో ఫంక్షన్ అనమాట అండి. ఎఫ్ అని రాస్తే దాంట్లో పీక్యూటీలతో ఉందన్నమాట అండి అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఈక్వేషన్లోని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాగా పీ స్క్వేర్ ప్లస్ 7qt కట్టాలంటే పీక్యూ ప్లస్ ఎమ్ 7t స్క్వేర్ ప్లస్ ఇలాగా మీకు Q4 గట్రా ఉండొచ్చు అండి ఈక్వేషన్. అంటే ఈ ఫంక్షన్ ఎలా ఉందంటే పీక్యూలోను టీలోనూ ఉంది. అయితే ఇక్కడ వీటిని స్కేలర్ వేరియబుల్స్ అని చెప్తున్నాం పీక్యూటీలు. ఇది ఎఫ్ అనేటువంటిది ఎఫ్ఆర్ అనేటువంటిది వెక్టర్ అనమాట అండి. దీన్ని నేనేం చేస్తానంటే అండి, ఈ విధంగా లిమిట్ h→0 దేనికి, ఈ వెక్టర్కి, అంటే ఎఫ్ ఆఫ్ pqt ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ కామా టీ బై హెచ్ ఉంది కదండి, ఇక్కడ హెచ్ అని రాస్తాను. ఇది ఈ వాల్యూ కట్టినప్పుడు మనకి ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. లిమిట్ h→0 ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ కామా అంటే వెక్టర్ అనమాట, వెక్టర్ ఫంక్షన్ ఉంది కదా అది. దాంట్లో చూడండి, ఇందులో మనకి వేరియట్ ఏమైందండి, టీ అయింది. టీ అనేది వేరియట్ వచ్చింది. ఎలాగా టీ ప్లస్ హెచ్ అంటే సమ్ వేరియేషన్ దాంట్లో జరిగిందండి. దేంట్లో జరిగింది మార్పు, మనకి టీలో జరిగింది అనమాట. అప్పుడు ఏమైందంటే ఎగ్జిస్ట్ అయింది అనుకుంటాను. ఎగ్జిస్ట్ అంటే ఒక లిమిట్ అనేది ఏదో రావడం వాల్యూ. అప్పుడు ఏ లిమిట్ వచ్చిందో ఆ లిమిట్నే మనం ఏమంటామంటే అండి, దీన్ని పార్షియల్ డెరివేటివ్ అని చెప్తామండి. లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఆ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే పార్షియల్ డెరివేటివ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే పార్షియల్ డెరివేటివ్ని సింపుల్గా ఎలా రాస్తారంటే దీన్నండి, ఇది ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎగ్జిస్ట్ అంటే ఏదో వాల్యూ రావడం, ఆ వాల్యూ అయినప్పుడు దీన్ని సింపుల్గా ఏమన్నారంటే అండి పార్షియల్ డెరివేటివ్గా డో అని రాస్తారండి. మీకు ఎఫ్ చేస్తున్నాం కాబట్టి డో ఎఫ్ఆర్ బై ఏమని రాస్తారంటే, ఎందులో వేరియట్ వచ్చిందని మనకి టీలో వచ్చింది అంటే చేస్తున్న డో టీ అంటారు. డో ఎఫ్ఆర్ బై డో టీ అదేందండి. అదే మనం వేరియట్ పీలో కానీ క్యూలో తీసుకొచ్చామనుకోండి, దాన్ని డో పీ బై డో టీ, ఇక్కడ టీలో అదే డో ఎఫ్ఆర్ బై డో పీ అని, అలాగే డో ఎఫ్ఆర్ బై డో క్యూ అని ఎలా రాస్తాం. దీన్ని డి వేరు డెరివేటివ్ డి బై డిటీ అన్నాం అనుకోండి, టోటల్ డెరివేటివ్ చేయడం మొత్తం అన్నింటినీ కూడా అక్కడ కాన్స్టెంట్ ఉంటే జీరో అవడం, కాన్స్టెంట్ ఇంటూ వెక్టర్ ఫంక్షన్ అదే ఫంక్షన్ ఏదైనా ఉంటే దాన్ని డెరివేటివ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ డో ఎఫ్ఆర్ బై డో టీ అన్నాం అనుకోండి, ఇక్కడ టీని డెరివేటివ్ చేయడం రిమైనింగ్ 2 కూడా కాన్స్టెంట్స్గా వస్తాయండి. అర్థమైందండి. మీకు ఇవి అలాగా అంటే ఇక్కడ వేరియట్ అయింది టీ కాబట్టి పార్షియల్ డో ఎఫ్ఆర్ బై డో టీ అని రాస్తాను దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు. అలాగే డో ఎఫ్ఆర్ బై డో పీ సిమిలర్లీ అనమాట. అప్పుడు ఏమవుద్దంటే పీలో చేంజ్ అవుద్ది, క్యూటీలు మామూలుగా ఉంటే ఇక్కడ పీ ప్లస్ హెచ్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ డో ఎఫ్ఆర్ బై డో క్యూ అని అనుకోండి, పీ కామా క్యూ ప్లస్ హెచ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ టీ బై హెచ్ అని చెప్తాం ఎగ్జిస్ట్ అయినప్పుడు. ఇక్కడ ఏదైతే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఆ ఎగ్జిస్ట్ అయిన లిమిట్ ఏమంటాం అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఆర్ అని చెప్తాం. దీన్ని సింపుల్గా డో ఎఫ్ఆర్ బై డో టీ అని కానీ డో ఎఫ్ఆర్ బై డో క్యూ అని కానీ డో ఎఫ్ఆర్ బై డో పీ అని కానీ రాస్తామండి. అయితే కొన్ని మీ ఫార్ములాస్ కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఎఫ్జీలో అయినటువంటివి ఏమన్నా 2 వెక్టర్ ఫంక్షన్స్ అయినాయి అనుకోండి, ఎఫ్ కామా అంటే ఎఫ్ బార్ జీ బార్ అంటే బార్ రాసామంటే వెక్టర్ ఫంక్షన్స్ అండి. అలాగే పై అనేటువంటిది ఏదైనా ఒక స్కేలర్ ఫంక్షన్ ఉందనుకోండి. ఇప్పుడు నేను కొన్ని ఫార్ములాస్ రాస్తున్నాను అంటే డెరివేటివ్ ఎలా అయితే అప్లై చేస్తాం అలాగే మీకు మనం రాసుకున్నప్పుడు డో బై
డోటీ ఆఫ్ ఇక్కడ ఎఫ్ఆర్ ప్లస్ క్యూ అని తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ఆర్ ప్లస్ ఆర్ మైనస్ జీ బార్ అని రాశాను, అంటే ప్లస్కి మైనస్ కూడా రెండేళ్ళకి అప్లై చేస్తున్నాను. దీన్ని ఇలాగ డో ఎఫ్ఆర్ బై డోటీ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ డో జీ బార్ బై డోటీ అని అప్లై చేయొచ్చు అన్నమాట. ప్లస్కి మైనస్ కూడా దాన్ని అప్లై చేయొచ్చు. డో బై డోటీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ డాట్ జీ బార్ అని ఉందనుకోండి, మన ఇష్టం అనమాట. డో ఎఫ్ఆర్ బై డోటీ డాట్ అయితే డాట్ వేయాలి ఇంటూ జీ బార్ ప్లస్ ఎఫ్ఆర్ డాట్ డో జీ బార్ బై డోటీ అని రాస్తాం. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలండి మీరు. ఒకవేళ ఇది ఫస్ట్ రాయొచ్చండి, ఇక్కడ ఇది సెకండ్ రాయొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఎఫ్ఆర్ డాట్ డో జీ బార్ బై డోటీ ప్లస్ డో ఎఫ్ఆర్ బై డోటీ ఇంటూ డాట్ జీ బార్ అని రాయొచ్చు. అలాగే మీకు డాట్ ప్రోడక్ట్ ఉంది వెక్టర్స్ కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. డో బై డోటీ ఆఫ్ ఎఫ్ఆర్ క్రాస్ జీ బార్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా అంతే అండి. డో ఎఫ్ఆర్ బై డోటీ క్రాస్ జీ బార్ ప్లస్ ఎఫ్ఆర్ క్రాస్ డో జీ బార్ బై డోటీ అని రాస్తాం. అంతేగాని ఇక్కడ జీ బార్ క్రాస్ డో ఎఫ్ఆర్ బై డోటీ అని రాయకూడదండి. ఈ క్రాస్ రాసినప్పుడు మైనస్ వేరియేషన్ వస్తుంది మీకు రాసినప్పుడు, ఎలా అయితే చేసామో అలాగే. అంతేగాని డో ఎఫ్ఆర్ బై డోటీ క్రాస్ జీ బార్ అన్న జీ బార్ క్రాస్ డో ఎఫ్ఆర్ బై డోటీ అన్న ఒకటి కాదు. ఇక్కడ కూడా చేంజ్ చేయకూడదు. ఎలాగైనా నెగిటివ్ వేరియేషన్ వద్దండి మీకు. ఈ విధంగా మీకు ఎఫ్జేలో వెక్టర్స్గా ఉన్నప్పుడు మరి స్కేలర్గా ఉంది కదండి, ఇది స్కేలర్ ఫంక్షన్ అనుకున్నాం. అలా కాకుండా ఏదైనా వేరియబుల్ ల్యాండా అనేది ఉందనుకోండి, అది ల్యాండా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పై అనే ఫంక్షను, ల్యాండా అంటే కాన్స్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండా ఇంటూ ఎఫ్ఆర్ ఉందనుకోండి, దీన్ని డెరివేటివ్ చేస్తాం అనుకోండి మనం, ల్యాండా ఇంటూ డో ఎఫ్ఆర్ బై డోటీ అని రాస్తామండి. ల్యాండా కాన్స్టెంట్ అయితే. అలా కాకుండా కాన్స్టెంట్ కాకుండా ఏదైనా మనకి స్కేలర్ ఫంక్షన్ ఉందనుకోండి, అంటే పై అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైకిని ఎఫ్కిని నేను డెరివేటివ్ రాస్తున్నాను, ఎఫ్ఆర్ వెక్టర్ అని డో బై డోటీ అని రాస్తున్నాను. దీనికి వచ్చినప్పుడు ఎలా అప్లై చేస్తూ ఉంటే అండి, డో పై బై డోటీ, ఇది స్కేలర్ కాబట్టి ఇది వెక్టర్ కూడా డాటా కూడా పెట్టక్కర్లేదండి. ఎఫ్ఆర్ ప్లస్ ఇక్కడ చూడండి పై ఇంటూ డో ఎఫ్ఆర్ బై డోటీ. ఈ రెండాటికి వేరియేషన్ చూడండి. ఇక్కడ 2 వెక్టర్స్కి డాట్ ప్రోడక్ట్ వేస్తాం, క్రాస్ ప్రోడక్ట్ వేస్తాం. ఇది ఒక స్కేలరు ఒక వెక్టర్, అప్పుడు డాట్ కట్ట పెట్టక్కర్లేదు, మామూలుగా యూవి ఫార్ములా కింద రాసేస్తాం అన్నమాట. అర్థమైందండి. స్కేలర్కి వెక్టర్కి వేరియేషన్ తెలియాలి మీకు. ఫస్ట్ నేను క్లాస్లో చెప్పినప్పుడు చెప్పానండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ మీకు దీన్ని ఎఫ్ఆర్ అంటే ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేస్తానని ఒకసారి చెప్తాను. పార్షియల్ డెరివేటివ్ మీకు ఏంటంటే అండి, ఎఫ్ఆర్ అనేది ఇలాగా F1 I బార్ అంటే టీలోను, F2 J బార్, F3 K బార్ ఉందనుకో. పార్షియల్ డెరివేటివ్ డో ఎఫ్ఆర్ బై డోటీ అంటే ఏంటి, పార్షియల్ డెరివేటివ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఐ బార్ చేయకూడదు అనమాట. డో F1 బై డోటీ ప్లస్ ఐ బార్, వీళ్ళు మాత్రం డెరివేటివ్ చేయకూడదండి, జే బార్లు కట్టండి. డో F2 బై ఏదైతే కోఎఫిషియంట్స్ ఉందో అది చేస్తాం. డో F2 బై డోటీ ఇంటూ జే బార్, డో F3 బై డోటీ ఇంటూ కే బార్. ఈ విధంగా మనం ఈ యొక్క ఎఫ్ఆర్ అనేటువంటి వెక్టర్ ఫంక్షన్ ఉన్నప్పుడు దాని పార్షియల్ డెరివేటివ్ ఈ విధంగా అప్లై చేసుకుంటామండి. మీకు ఇంకోటి కొన్ని తెలియాలండి. ఇప్పుడు డో బై డోటీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ డో ఎఫ్ఆర్ బై డోటీ ఉందనుకోండి, అంటే ఈ ఆటోమేటిక్గా ఇక్కడ డో ఎఫ్ఆర్ బై డోటీని ఇంకొకసారి డెరివేటివ్ చేస్తున్నాను. ఇక్కడ టీఏ కదా ఉంది, దీన్ని ఇలా రాస్తాం, డో స్క్వేర్ ఎఫ్ఆర్ బై డోటీ స్క్వేర్ అని. అంటే డో స్క్వేర్ ఎఫ్ఆర్ బై డోటీ స్క్వేర్ని మీరు డో బై డోటీ ఆఫ్ డో ఎఫ్ఆర్ బై డోటీగా రాయాలి. అంటే ముందేం చేయాలండి, డో ఎఫ్ఆర్ బై డోటీ కట్టి దాన్ని ఇంకోసారి డెరివేటివ్ చేయడాన్ని డో స్క్వేర్ ఎఫ్ఆర్ బై డోటీ స్క్వేర్ అంటారు. ఒక్కొక్కసారి మీకు ఇలా ఉంటుందండి, మామూలుగా డో బై మామూలుగా డో పి ఆఫ్ డో బై అంటే డో ఎఫ్ఆర్ బై డో క్యూ అని ఉందనుకో, ఇదేం చేస్తామంటే డో స్క్వేర్ ఎఫ్ బై ఇలా రాస్తాం, ఎఫ్ఆర్ బై డో పి ఇంటూ డో క్యూగా రాస్తామండి. అర్థమైందండి. డో పి ఇంటూ డో క్యూగా రాయడం జరుగుతుందండి. వీటినే సింపుల్గా మీకు వీటిని మామూలుగా ఎఫ్ఆర్ వెక్టర్స్ కాబట్టి ఎఫ్ఆర్ టీటీ అని లేదా కామా పెట్టి రాస్తారు, టీటీ అని ఎఫ్ఆర్ టీటీ అని సింపుల్గా సూచించినప్పుడు ఇదేనేమో ఎఫ్ఆర్ పీక్యూ అని ఇలా రాస్తూ ఉంటారండి నోటేషన్స్లో. ఇవ్వండి, దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయన్నది నేను చెప్తానమ్మా, చూద్దాం. ప్రాబ్లమ్స్ దీనికి సంబంధించి చేద్దాం.
పార్షియల్ డెరివేటివ్స్లో మీకు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, పార్షియల్ డెరివేటివ్ ఏ విధంగా అప్లై చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ది మీకు ప్రాబ్లం చెప్తున్నానండి. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు FR ఈక్వల్ టు కాస్ XY మీకు FR ఈక్వల్ టు కాస్ XY I బార్ ప్లస్ 3XY మైనస్ 2x స్క్వేర్ ఇంటూ J బార్ మైనస్ 3x ప్లస్ 2y ఇంటూ K బార్. మీకు దెన్ ఫైండ్ డో స్క్వేర్ FR బై డో ఎక్స్ స్క్వేర్ కామా డో స్క్వేర్ FR బై డో ఎక్స్ డో వై కామా డో స్క్వేర్ FR బై డో వై స్క్వేర్. ఇవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇఫ్ FR ఈక్వల్ టు కాస్ XY ఇంటూ I బార్ ప్లస్ 3XY మైనస్ 2x స్క్వేర్ J బార్ మైనస్ ఆఫ్ 3x ప్లస్ 2y ఇంటూ K బార్. దెన్ ఫైండ్ డో స్క్వేర్ F బై మీకు డో ఎక్స్ స్క్వేర్ అని గట్టని అడిగారు. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఏమి చేయాలంటే అండి, సొల్యూషన్లో మీకు సొల్యూషన్లో ఫస్ట్ FR ఇచ్చారు. FR ఈక్వల్ టు ఏమని ఇవ్వడం జరిగిందండి, కాస్ XY I బార్ ప్లస్ 3XY మైనస్ 2x స్క్వేర్ ఇంటూ J బార్ మైనస్ ఆఫ్ 3x ప్లస్ 2y ఇంటూ K బార్ అని. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏముంది, డో స్క్వేర్ F బై డో ఎక్స్ స్క్వేర్ అని ఉందండి. దాన్ని నేను ఫస్ట్ డో FR బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్లో వేరియట్ చేస్తున్నాను, అంటే ఎక్స్లో వేరియట్ జరుగుతుందండి, వైలో కాదు. పార్షియల్ డెరివేటివ్ అండి. అంచేతన కాస్ XYకి మనం డెరివేటివ్ వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మైనస్ సైన్ XY అని వస్తుందండి. అంచేతన మైనస్ సైన్ XY అని రాస్తాం. I బార్ చేయం, కానీ లోపల ఉన్నటువంటి XYకి మరలా మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాస్ XYకి అయితే మైనస్ సైన్ XY ఏమైంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ XYకి వేసినప్పుడు y అనేది x ఇంటూ వైలో మనం వేరియేషన్ ఎక్స్లోనే చేంజ్ అవుతుంది కాబట్టి డో ఎక్స్ బై డో ఎక్స్ అంటే 1 అవుతుంది ఇంటూ y వస్తుందండి. అంచేత నా వైని ఎదురు రాస్తున్నాను. y ఇంటూ ఇక్కడ y అనేది కాన్స్టెంట్ గాను ఎక్స్ని వేరియబుల్ ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి y అనేది కాన్స్టెంట్గా రాస్తున్నాం. మైనస్ y ఆఫ్ సైన్ XY. ఈ కాస్ XYని డెరివేటివ్ చేస్తే మైనస్ వచ్చిందండి ఇంటూ I బార్ ప్లస్ ఇక్కడ చూడండి 3 ఉంది కాన్స్టెంట్, అలాగే y కూడా ఇక్కడ కాన్స్టెంట్గా చేస్తూ డో ఎక్స్ బై ఎక్స్ అంటే 1 వస్తుంది. మైనస్ 2x స్క్వేర్ డెరివేటివ్ చేస్తున్నా, 2 కాన్స్టెంట్ అండి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x వస్తుంది, 2 ఇంటూ ఎక్స్. ఆ విధంగా చేస్తే ఇది ఏమవుతుందంటే 4x అవుతుందండి, 4x ఇంటూ J బార్ అని. మైనస్ ఇక్కడ చూడండి 3x ఉంది, 3 కాన్స్టెంట్, x అనేది వేరియబుల్ డెరివేటివ్ చేస్తున్నాం, 3x డెరివేటివ్ చేస్తే 3 వస్తుందండి. ప్లస్ 2y ఉంది కదా, 2 కాన్స్టెంట్ y కాన్స్టెంట్, డెరివేటివ్ చేస్తే 0 అవుతుంది. అంచేత ఇది వాల్యూ అవుతుందంటే 3 ఇంటూ K బార్ వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే డో FR బై డో ఎక్స్ అండి. డో FR బై డో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత మనకి ఇక్కడ అలాగే ఇటు సైడ్ డో F బై వై కూడా కావాలి కాబట్టి అండి మామూలుగా డో FR బై డో వై కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని చేసిన తర్వాత పర్వాలేదండి. ఇక్కడ డో FR బై డో వై చూద్దామండి. వై యూజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా కాస్ XY ఉంది, I బార్ ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ ఇంత ఫార్ములాగే మైనస్ x ఇంటూ సారీ సైన్ XY అని వస్తుందండి ఇంటూ I బార్. ఎలాగంటే ఇక్కడ ఇప్పుడు y యూజ్ చేస్తున్నాం మనం, ఏమో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y అండి. అంచేత y కాబట్టి x కాన్స్టెంట్ అవుద్ది. ఇక్కడేమో మనం xy చేసినప్పుడు y కాన్స్టెంట్ అయింది. తర్వాత 3xyలో ఏ విధంగా వచ్చిందో అలాగే అండి ప్లస్ ఈసారి 3x మైనస్ 0 అవుతుందండి. ఇక్కడ 2x స్క్వేర్ ఉంది, 2x స్క్వేర్కి కాన్స్టెంట్ అయిపోతుంది y చేస్తున్నప్పుడు. నేను వైతో డెరివేటివ్ చేస్తున్నాను, x స్క్వేర్ కాన్స్టెంట్ అవుతుంది, 0 అవుతుందండి. అంచేత 3x ఇంటూ ఇక్కడ మీకు J బార్ మాత్రమే వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే మైనస్ 3x ఉంది, డెరివేటివ్ చేసేది y, అంచేత 0. 2y ఉంది కాబట్టి 2y డెరివేటివ్ చేస్తున్నాం, 2K బార్ అని రాస్తామండి.
2k బార్ అండి మైనస్ ఎక్స్ సైన్ వై ఐ బార్ ప్లస్ 3x జే బార్ మైనస్ 2k బార్ అని రాయడం జరిగిందండి. ఇప్పుడు అది నేను డో ఎఫ్ బార్ బై డో వై ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. అయితే ఎందుకు చేశానంటే ఫస్ట్ చూద్దండి, డో స్క్వేర్ ఎఫ్ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ కట్టాలి కాబట్టి దీన్ని ఇంకోసారి డెరివేట్ చేస్తున్నాను. డో స్క్వేర్ ఎఫ్ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే అంటే డో బై డో ఎక్స్ ఆఫ్, ఇక్కడ దీని అర్థం డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ చేస్తున్నాం అని అర్థం అండి. అంటే వన్స్ అగైన్ దీన్ని డెరివేట్ చేయాలండి. చేసేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్తో చేస్తున్నామండి డెరివేటివ్. అంటే ఓన్లీ వైతో చేస్తే యూవీ ఫార్ములా వేయాలి, ఎక్స్తో చేస్తే ఏ ఎక్కర్లేదండి. నేను చేస్తున్నంటే ఇక్కడ వై ఉంది కాన్స్టెంటే, ఇక్కడ ఎక్స్లో వై ఉంది, ఒక వై కాన్స్టెంట్ అవుద్ది కాబట్టి మనకు ఏమవుతుందంటే మరలా మనకు వై స్క్వేర్ ఇంటూ అంటే సైన్ ఎక్స్వై డెరివేటివ్ కాస్ ఎక్స్వై వస్తుంది ఇంటూ ఎక్స్వైకి డెరివేటివ్ వేస్తే మనకి వై అనేది బయట రాస్తుంది కాబట్టి మైనస్ వై స్క్వేర్ మనం ఏం చేస్తామంటే కాస్ ఎక్స్వై ఇంటూ ఐ బార్ అని రాస్తాము. ప్లస్ ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేస్తాం 3yకి మనం ఎక్స్ దృష్ట్యానే ఇంకోసారి డెరివేటివ్ చేస్తాం కాబట్టి వాల్యూ 3y వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ మైనస్ 4x ఉంది కాబట్టి మైనస్ 4j బార్ వస్తుందండి. ఇక్కడ ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది, ఇక్కడ y ఉంది ఎక్స్ లేదు కాబట్టి 0, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ మీకు డో స్క్వేర్ ఎఫ్ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ వై బార్ మైనస్ 4j బార్ అని రావడం జరుగుతుందండి. అలాగే మీకు ఇక్కడ నేను ఇదే మీకు ఇంకోటి డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అని ఉంది. అవసరమైతే ఇక్కడ దీన్ని ఇక్కడున్న దాన్ని మీరు ఇంకొకసారి డెరివేటివ్ చేయొచ్చు, అలా చేసినా పర్వాలేదండి. ముందుగానే డో ఎఫ్ బార్ బైని డో ఎఫ్ బార్ని మీకు డో ఎక్స్తో చేసిన ఇక్కడ చేసిన దాన్ని డెరివేటివ్ చేయొచ్చు, లేదా ఇక్కడ డో ఎఫ్ బార్ బై డో వైనైనా సరే ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేయొచ్చు. దీన్ని అయితే ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేయాలి, ఇక్కడైతే వై దృష్ట్యా డెరివేటివ్ చేయాలి, ఏది చేసినా పర్వాలేదండి. ఆటోమేటిక్గా ఇక్కడ చేసాం కదని ఇక్కడ చేద్దామని ఇక్కడ ఉంచుతున్నాం అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డో ఎఫ్ స్క్వేర్ బై డో ఎక్స్ డో వై అంటున్నాను. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వైతో చేస్తాం కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బార్ బై డో వై ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనమాట. దట్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ దీన్ని డెరివేటివ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నదానికి. ఈసారి ఇక్కడ ఏమైందంటే అండి మనకి వైతో చేస్తున్నాం, డెరివేటివ్ దేంతో చేస్తున్నామా వైతో చేస్తున్నాం, సారీ ఇక్కడ దీన్ని ఎక్స్తో చేస్తున్నామండి. ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఆటోమేటిక్గా వైతో చేస్తాం, ఇక్కడ ఉంది ఎక్స్తో చేస్తున్నాం ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది, సో కంపల్సరీ యూవీ ఫార్ములా వస్తుందండి. అంచేత మైనస్ ఆఫ్ బ్రాకెట్ యూవీ ఫార్ములా ప్రకారం ఫస్ట్ నేను ఎక్స్కి డెరివేటివ్ వేసానండి 1 అవుద్ది, అక్కడ సైన్ ఎక్స్వై వస్తుందండి. నెక్స్ట్ ఏమో ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ సైన్ ఎక్స్వైకి డెరివేటివ్ వేస్తున్నాను కాస్ ఎక్స్వై వస్తుందండి. కానీ ఇక్కడ ఎక్స్వైకి డెరివేటివ్ వేస్తే వై వస్తుంది అని చేత ఇక్కడ ఆటోమేటిక్గా ఉన్న ఎక్స్ అండి యూవీ ఫార్ములాది, ఇక్కడ ఎక్స్వై వేసిన డెరివేటివ్లో వై అనమాట అండి, ఎక్స్ ఇంటూ వై వస్తుందండి. ఇంటూ ఇక్కడ మనకు ఐ బార్ రాయడం జరుగుతుంది, యూవీ ఫార్ములా వేసానండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాను కాబట్టి ఇది 3j బార్ అని వస్తుంది, ఇది కాన్స్టెంట్ అండి 0 అవుతుంది. అంటే ఫైనల్గా మీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే అండి మీకు వచ్చే ఆన్సరు మైనస్ ఆఫ్ XY మీకు మనం యూవీ ఫార్ములా వేసాం, ఎక్స్ ఇంటూ ఇక్కడ సైన్ XY అండి, ఇక్కడ కాస్ XY వస్తుంది. డో ఎఫ్ బార్ బై మనం చేసేది డో ఎఫ్ బార్ బై డో వై ఇంటూ డెరివేటివ్ చేస్తాం డో ఎక్స్ అండి. మైనస్ ఆఫ్ XY ఇంటూ ఇది ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ డో స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ బై డో వై స్క్వేర్ కడుతున్నామండి. ఇది డో స్క్వేర్ ఎఫ్ బార్ బై డో ఎక్స్ ఇంటూ డో వై ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ నేను డో స్క్వేర్ ఎఫ్ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేశాను, ఈ వాల్యూ తీసేస్తున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే చూడండి, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే అండి
ఫైండ్ అవుట్ చేసామండి. డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ డో ఎక్స్ స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఎక్స్ దృష్టి చేసామండి. ఎక్స్ దృష్టి డెరివేటివ్ వేస్తే సైన్ ఎక్స్ వై ఎక్స్ ఇంటూ మైనస్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ వేస్తే 1 సైన్ ఎక్స్ వై అండి. తర్వాత సైన్ ఎక్స్ వైకి డెరివేటివ్ కాస్ ఎక్స్ వై. టెక్స్ట్ బుక్లో తేడా ఉందండి అది ఆన్సరు. టెక్స్ట్ బుక్లో మీకు ఆన్సర్ కొంచెం తేడా ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మీ దాంట్లో ఎక్స్ వై ఇంటూ సైన్ ఎక్స్ వై అని ఉంది. ఇది ఎక్స్ వై ఇంటూ కాస్ ఎక్స్ వై అండి. అది సైన్ ఎక్స్ వై కాస్ ఎక్స్ వై తీసేస్తున్నానండి. ఇది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ డో స్క్వేర్ ఎఫ్ బార్ బై డో వై స్క్వేర్ అండి. అంటే ఇంకొకసారి ఏం చేయాలంటే డో స్క్వేర్ ఎఫ్ బార్ బై మీకు డో బై డో వై ఆఫ్ డో ఎఫ్ బార్ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే డో బై డో వై ఆఫ్ ఇక్కడ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ డెరివేటివ్ వేయాలి. వై దృష్టి వేస్తున్నామండి. వై దృష్టి వేసినప్పుడు ఈసారి వై వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి యూవీ రాదండి. మైనస్ ఇంతకుముందు సైన్ ఎక్స్ వై ఉంది, ఇప్పుడు కాస్ ఎక్స్ వై అవుద్ది. ఇక్కడ ఎక్స్ ఉంది కాన్స్టెంటే, ఇక్కడ మళ్ళీ ఎక్స్ కాన్స్టెంట్ కొద్ది మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ వైకి డెరివేటివ్ కాస్ ఎక్స్ వై అండి. ఎక్స్ వైకి డెరివేటివ్ వేస్తే వై అనేటువంటి దృష్టి డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ అండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇంటూ ఐ బార్ ప్లస్ ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి 0 అవుతుందండి. ఇది కూడా 0. మీకు ఫైనల్గా మీకు డో స్క్వేర్ ఎఫ్ బార్ బై డో వై స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ వై జే ఐ బార్ వస్తుందండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ వై ఐ బార్ వస్తుంది. మీకు డో స్క్వేర్ ఏ వాల్యూ మీ టెక్స్ట్ బుక్లో కొంచెం తేడాగా ఉందని ఆన్సరు. మిగిలినంత రైట్.